यमुना तीरावनचारी यमुना तीरावनचारी यमुना राधा माधव कुंज जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभयचरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय। भगवद गीता यथातथम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। భగవద్గీత అసలు భగవద్గీత ఈరోజు మనం భగవద్గీత యథాతథం 3వ అధ్యాయం కర్మయోగం మూడవ శ్లోకం చర్చించుకోబోతున్నాం. సో పదవిచ్ఛేదనం అందరూ కూడా తిరిగి చెప్పండి. శ్రీ భగవానువాచ దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను. లోకే లోకమునందు అస్మిన్ ఈ ద్వివిధ రెండు విధములైన నిష్ఠ శ్రద్ధ పురా పూర్వం ప్రోక్త చెప్పబడినది మయా నా చేత అనఘ పాపరహితుడా జ్ఞానయోగేన జ్ఞానయోగము చేత సాంఖ్యాన తత్వవేత్తల కర్మయోగేన భక్తియోగ విధానము చేత యోగినాం భక్తులకు. తాత్పర్య మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. తాత్పర్యం: దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను. పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించితిని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతం చేసుకోనగోరగా, మరికొందరు భక్తి యోగము ద్వారా దానిని అర్థం చేసుకోనగోరుదురు.
భాష్యం. ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున సాంఖ్యయోగము, కర్మయోగము అనగా బుద్ధియోగములన్నది రెండు విధములను శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు. అదే విషయమును భగవానుడు ఈ శ్లోకమున మరింత విశదముగా వివరించుచున్నాడు. ఆత్మ భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగం మానసిక కల్పనలను కావించుటయందును మరియు ఏదేని విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా ఎరుగుటయందును అభిరుచిని కలిగినట్టి మనుషులకు చెందినట్టిది. ఇక రెండవ రకం వారు కృష్ణ భక్తి భావనయందు కర్మనొనరించెడివారు. ఈ విషయము ద్వితీయాధ్యాయపు 61వ శ్లోకమునందు వివరింపబడినది. బుద్ధియోగం అనగా కృష్ణ భక్తి భావనను అనుసరించి కర్మ చేయుట ద్వారా మనుజుడు కర్మబంధము నుండి విడివడగలడనియు పైగా కర్మయందు ఎటువంటి దోషము కలగదనియు శ్రీకృష్ణ భగవానుడు ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున తెలిపియే ఉన్నాడు. బుద్ధియోగం అనగా భగవానుని పైననే అనగా మరింత విశదముగా చెప్పవలనన్న శ్రీకృష్ణుని పైననే సంపూర్ణముగా ఆధారపడుట అని, తద్వారా ఇంద్రియములు అన్నీ సులభముగా అదుపులోనికి రాగలవని ఆ అధ్యాయపు 61వ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. అనగా ధర్మము తత్వముల వలె ఈ రెండు యోగములు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నవి. తత్వము లేనటువంటి ధర్మము కేవలం సిద్ధాంతం లేదా మూఢ విశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్వము కేవలం మానసిక కల్పనము కాగలదు. పరతత్వమును అనుభూతమునర్చుకొనుటకు నిష్టగా యత్నించు వారు కూడా అంత్యమున కృష్ణ భక్తి భావననే పొందుదురు. కావున శ్రీకృష్ణుడే పరమ లక్ష్యమై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడినది. భగవానుతో పోల్చినచో జీవుని నిజస్థితి ఎట్టిదని అవగతము చేసుకున్నట్టే అన్నింటి అందును ముఖ్యాంశమై ఉన్నది. పరోక్ష మార్గమైన మనోకల్పనలను కావించుచు మనుజుడు క్రమంగా కృష్ణ భక్తి భావనా స్థితికి రావచ్చు, లేదా రెండవ మార్గమున కృష్ణ భక్తి యందు ప్రత్యక్ష సంబంధము ఏర్పరచుకొనవచ్చు. ఈ రెండింటిలో కృష్ణ భక్తి భావనా మార్గము ఉత్తమమైనది. తాత్విక విధానము ద్వారా ఇంద్రియములను శుద్ధిపరచుకొనవలసిన అవసరము దాని యందు లేకపోతే అందులకు కారణం. కృష్ణ భక్తియే సాక్షాత్తుగా అట్టి పవిత్రమునొచ్చు విధానం. భక్తియుత సేవ అన్నది ప్రత్యక్ష విధానం వలన ఆ కార్యము సులభము మరియు ఉదాత్తము అయి ఉన్నది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురౌ శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడంతా కూడా బయట అదే వాతావరణం ఉంది కదా. హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో అన్నీ కూడా ఆనందంగా, నాకు ఆనందాన్ని ఇవ్వాలనే కోరుకుంటున్నారు. దానికోసమే ప్రయత్నిస్తున్నారు. కొందరు దాన్ని పొందగలుగుతున్నారు. అవునా? పొందుతున్నారా? పొందుతున్నాం అనుకుంటున్నారు. పొందుతున్నారు, కానీ ఆ ఆనందం తర్వాత సంవత్సరం కూడా ఉంటుందా లేదా అనేది గ్యారంటీ లేదు. కోరుకుంటున్నారు, ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నారు.
సరే ఈ సంవత్సరం ఆనందంగా ఉండొచ్చు, కానీ తర్వాత సంవత్సరం మొన్న ఒక అబ్బాయి వచ్చాడనమాట మా మందిరానికి. ఓ అంటే మొన్న మొదటిసారి కానీ కాదు, అంతకుముందు కూడా వచ్చేవాడు. ఎప్పుడో ఒకసారి అలా అలా వస్తుంటాడు అనమాట. అంతకుముందు సంవత్సరం వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈసారి వచ్చినప్పుడు సాధారణంగా మనం అందరూ అడుగుతాం కదా, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. అంతకుముందు చాలా ఉత్సాహంగా చెప్పాడు అనమాట. చాలా ఆనందంగా ఉందండి, ఓకే మీకు మీకు ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి అది ఇది అని చెప్పేసి చాలా విషయాలు అడిగాడు. కానీ ఈ సంవత్సరం అంటే మొన్న ఈ మధ్యలో కలిసినప్పుడు అంత ఆనందంగా కనిపించలేదన్నమాట. నేను మళ్ళీ నేరుగా అడగలేదు ఏ సమస్య అని చెప్పేసి, కానీ అతని మాటల్లో తెలిసిపోయింది అనమాట. పోయిన సంవత్సరం ఎందుకు ఆనందంగా ఉన్నాడంటే కొత్తగా వివాహమై. వివాహం ఎప్పుడు కొత్తగానే అవుతుంది, పాతగా అవుతుందా? వివాహమైంది పోయిన సంవత్సరం. మరి ఈ సంవత్సరం వివాహం జరిగింది, వివాహం అలానే ఉంది వివాహ సంబంధం, కానీ కొత్తగా లేదు కాబట్టి ఆనందం లేదు. సో అలా ఆనందం మనం కోరుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా వివాహం చేసుకున్న వాళ్ళే ఉన్నట్టున్నారు ఎక్కువగా, నన్ను తిట్టుకోకూడదు. సాధారణంగా ఇలానే అందరి యొక్క అనుభవం కాబట్టి అలా చెప్తున్నాను, ఏదో జోక్ అంతే. సరే అందరూ కోరుకుంటున్నారు, కొందరు నాకు ఆనందం లభించింది అని అనుకుంటున్నారు, కానీ అది తాత్కాలికమైన ఆనందం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు వివాహం అని కాదు, ఎన్నో విషయాల్లో మనం ఆనందాన్ని పొందుతున్నాం. అసలు ఆనందం లేకపోతే మనం బ్రతుకుతామని చెప్పండి. చాలామంది ఆనందం కోసం ప్రయత్నించి అసలు దొరకలేదనుకోండి, ఏం చేస్తారు? నిరాశ నిస్పృహకు గురైన తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో అలానే జరుగుతుంది ఎక్కువగా. ఎందుకంటే నిరాశ నిస్పృహలు ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. అంటే పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి, సమస్యలు అలాగే ఉన్నాయి, కానీ నిరాశ నిస్పృహలు చిన్న చిన్న విషయాల కోసం నిరాశ నిస్పృహలు ఎక్కువగా అయిపోయి, తల్లి సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి తల్లిని చంపినవాడు. వాడి జీవితంలో ఏంటి నిరాశ అంటే అదే అనమాట, సెల్ ఫోన్ దొరకలేదు. మరి అదే జీవితం అన్నట్లు తను అనుకున్నాడు కాబట్టి అలా జరిగింది. సరే ఇదంతా ఒక విషయం. ఏదేమైనప్పటికీ కూడా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఆనందం కోసం ప్రయత్నించాలి. కానీ మనకి ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ ఏం చెప్తున్నాయంటే, మీరు ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ నిజమైన ఆనందం ఏంటో తెలుసుకొని దాన్ని కోరుకోండి. ఎలాగైతే హిరణ్యకశిపుడు తను ఆనందంగా ఉండడానికి ఏం కావాలనుకున్నాడు? త్రిలోకాల్ని జయించాలనుకున్నాడు, జయించాడు, ఆనందంగా ఉన్నాడు. ఎంతకాలం? కొంతకాలమే. తర్వాత మరణించాడు, ఆనందం పోయింది. అంతే కదా. మరి ఐశ్వర్యమే ఆనందం ఇస్తుందంటే నిజంగానే దానే కోరుకోవచ్చు. ఇంద్రుడు కూడా ఉన్నత పదవిని కోరుకున్నాడు, పొందాడు, కానీ ఆనందం ఎంతకాలం? ఎంతకాలం? శాశ్వతంగా ఉంటుందా? మనకి భగవద్గీతలో దైవ అసుర గుణాల గురించి చెప్పబడింది. ఏ అధ్యాయం? 16వ అధ్యాయంలో. అందులో రాక్షస గుణాల గురించి చెప్పబడింది. ఎవరికైనా తెలుసా శ్లోకం? డంబో దర్పో అభిమానస్య క్రోధం పారుష్యమేవచ పార్థ సంపదం ఆసురీం అని కృష్ణుడు ఆ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. డంబం, దర్పం, అభిమానం, క్రోధం ఇవన్నీ ఎవరి లక్షణాలంట? రాక్షసుల లక్షణాలు అనమాట. దగ్గర ఇంద్రుడికి అదే లక్షణాలు ఉంటుంది అనిపిస్తుంది కదా కొన్ని సందర్భాల్లో. అనిపిస్తుందా? డంబం, నేనే గొప్పవాణ్ణి, నా పదవిని ఎవరు లాక్కుంటారు? ఎవరు నా పదవిని తీసుకునేది? ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే నా పదవిని ఎవరికి ఇవ్వను, నేనే శాశ్వతంగా అనుభవించాలి. అంతే కదా. నేనే ఇంద్రుణ్ణి. ఇంద్రుడు అంటే స్వర్గాధిపతి, దేవతలకు అందరికీ కూడా అధిపతి. కాబట్టి నేనే, అది డంబం అనమాట. నేనే గొప్పవాణ్ణి, అందరూ నన్నే పూజించాలి. తనను గౌరవించని ఋషులు,
తపస్సులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా శిక్షించాలనుకుంటాడు. అసలు డంబం, దర్పం, డంబం దర్పం ఒకే విధంగా కదా. తర్వాత క్రోధం, ఇంద్రుడు కూడా కోపం వస్తుంది కదా. బృందావన వాసులందరూ కూడా ఇంద్ర పూజను ఆపేసేసరికి, ఇంద్రియజ్ఞాన్ని ఆపేసేసరికి కోపం వచ్చి ఏం చేశాడు? కుంభవృష్టి సృష్టించాడు. అవునా కదా. పౌరుషం ఎవరైనా ఏమన్నా అన్నారంటే వాళ్ళతో వెంటనే యుద్ధం చేయడానికి సిద్ధపడతారు అన్నమాట. ఇవన్నీ అసుర లక్షణాలని చెప్పబడింది. కానీ ఇంద్రుడు కనబడుతున్నాయి. మరి ఇంద్రుడు అసురుడా? సరే, దీని గురించి ఆలోచించండి. దీని గురించి చివరిగా చర్చిద్దాం. ఎవరికైనా సమాధానం తెలిస్తే చెప్పండి ఎందుకు కాదనేది. మనకి ఈ శాస్త్రాల ద్వారా ఎంతకు చెప్పినట్లంటే, శాస్త్రాల ద్వారా అసలు నిజమైన ఆనందం ఏంటో తెలుసుకోవాలి. నిజమైన ఆనందాన్ని ఎప్పుడు పొందగలరంటే, మనిషి తన ధర్మాన్ని తను నిర్వర్తించినప్పుడు నిజమైన ఆనందాన్ని పొందగలరు. ఎందుకంటే ఆనందం అనేది మనంతట మనం పొందేది కాదు. జీవుడు పరతంత్రుడు, అవునా కదా. పరతంత్రుడు అంటే ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన వాళ్ళమే. ఎవరైనా చెప్పగలరా నేను పూర్తి స్వతంత్రుడిని అని? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? నేను ఎవరిపైన ఆధారపడను, నేను ఏది కావాలన్నా నేనే చేసుకోగలను, అన్నీ కూడా నా నియంత్రణలోనే ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలరా? ప్రయత్నించండి, ఉదయం పూట ప్రయత్నించండి అన్నీ నియంత్రించుకోవడానికి. అప్పుడు తెలుస్తుంది ఎంతవరకు మీరు నియంత్రించగలరని చెప్పేసి. ఉదయం కాలకృత్యాలని తీర్చుకునే ముందు నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఒకరోజు. అప్పుడు తెలుస్తుంది మనం పూర్తిగా నియంత్రకులమా కాదా అని చెప్పేసి. అవునా కదా. నియంత్రకులం కాదు, అంటే ఇతరులపైన ఆధారపడి ఉన్నాం. నిజానికి ఈ మన ప్రతి జీవుడు కూడా ఇతరులపైన, మన చుట్టూ ఉన్న పరిసరాలపైన ఆధారపడి ఉంటాం, జీవులపైన ఆధారపడి ఉంటాం, మనుషులపైన ఆధారపడి ఉంటాం, దేవతలపైన ఆధారపడి ఉంటాం, అంతిమంగా భగవంతుడిపైన ఆధారపడి ఉన్నాం. ఆ విషయాన్ని మనం ఎన్నోసార్లు చర్చించాం, అవునా కదా. మరి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని మరి అలా సమూహంలో దేవతలు, ఇతర జీవులు, భగవంతుడి యొక్క సమూహంలో అందరినీ అర్థం చేసుకొని వాళ్ళ సమూహంలో ఎలా మన ధర్మాన్ని పాటించగలం, ధర్మాన్ని పాటించినప్పుడు మాత్రమే ఎలా మన ఆనందాన్ని పొందుతామో అది అర్థం చేసుకోవాలి కదా. మరి ఆ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఆచార్యులు మనకి ఈ ధార్మిక విధానాలు అనేటివి ఇచ్చారు, ఆచార వ్యవహారాలు ఇచ్చారు. వాటిని సాధారణంగా ఏమంటారంటే మతం అంటారు. మతం, కానీ నిజానికి అది ధర్మం అనాలి. కానీ వాడుకలో అది మతంగా మారిపోయింది. మతం అంటే ఏంటి? విశ్వాసం. మరి విశ్వాసం ఒక వ్యక్తికి ఒకప్పుడు ఒక రకమైన విశ్వాసం ఉండొచ్చు, మళ్ళీ ఆ విశ్వాసం పరిస్థితులను బట్టి మారిపోవచ్చు. కానీ ఇక్కడ ధర్మం అనేది, శాస్త్రాలు ఏం చెప్తున్నా అంటే ధర్మం అనేది పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు. పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు. ధర్మం అనేది శాశ్వతమైంది. ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి, ప్రతి దానికి కూడా ఒక నిర్దిష్టమైన ధర్మం అనేది ఉంది ఈ సృష్టిలో. భగవంతుడు సృష్టి చేసిన తర్వాత ప్రతిదానికి ఒక ధర్మం అనేది కలుగుతుందన్నమాట. మరి ఆ ధర్మాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. దానికోసమే ఆచార్యులు రకరకాల పద్ధతులు ఇచ్చారు. కానీ ఏ ధర్మమైనా సరే, ఏ మతమైనా సరే, అంతిమంగా ఏ ధర్మాన్ని పాటించినా సరే అంతిమంగా మనం పొందాల్సిన లక్ష్యం ఏంటి? భగవద్ధామాన్ని చేరుకోవడం. భగవద్ధామాన్ని చేరుకొని ఆనందంగా మనం ఆనందంగా జీవించాలి, అంతేనా? ఎవరితో మనకి పని లేదు ఇంకా, అంతేనా? భగవంతునితో. మరి మన లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళడం కాదు, భగవంతుణ్ణి ప్రేమించడం నిజమైన లక్ష్యం. భగవంతుని ప్రేమిస్తే భగవద్ధామంలోనైనా సరే, భౌతిక ధామంలోనైనా సరే, నరకంలోనైనా సరే జీవుడు ఆనందంగా ఉండగలడు. ఎప్పుడు? భగవంతుని ప్రేమించినప్పుడు. భగవంతుని ప్రేమిస్తే భగవంతుడే మన దగ్గరికి వస్తాడు. మరి భగవంతుడు ఉన్న చోట అది వైకుంఠమే, అవునా కదా.
నారదుడు ఏమన్నాడు? ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద అన్నాడు. ఎక్కడైతే భక్తులు నా యొక్క నామాన్ని స్మరిస్తారో, నా లీలా విశేషాలను కీర్తిస్తారో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను. అంటే భగవంతుడు ఉన్న చోట అది వైకుంఠం కాదా? మరి అక్కడ వైకుంఠం అంటే మళ్ళీ వైకుంఠానికి మనం వెతుక్కోవడం ఎందుకు? వైకుంఠం కోసం వెతుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో అందుకని మనకి అక్కడ భగవంతుడు సాంగత్యం మనకు కావాలంటే, భగవద్ధామానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవంతుని స్మరిస్తూ భగవంతుని లీలా గుణాలని కీర్తించాలి. ఆ ప్రదేశం వైకుంఠం అవుతుంది. మరి ఇప్పుడు మనం వైకుంఠంలోనే ఉన్నామా? 100% ఉన్నాం, కానీ శాశ్వతంగా లేము. ఎందుకంటే కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోతాం కదా, అవునా కదా? కొందరు ఇక్కడే ఉంటారు, వాళ్ళ అదృష్టవంతులు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. వైకుంఠం నుంచి మళ్ళీ వెళ్తూ వస్తుంటాం అన్నమాట. అదే మన స్థితి. అలానే ఎంతో కాలంగా వైకుంఠంకి వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఎంతో కాలంగా జరుగుతూనే ఉంది ఇది. కానీ శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నాడంటే శాశ్వతంగా భగవంతుని కీర్తిస్తూనే ఉండాలన్నమాట. అదే ఆచార్యులు చెప్తున్నారు. ఆ భగవంతుని అర్థం చేసుకోవడం ఎలా, భగవంతుని ఎలాంటి పరిస్థితులైనా కీర్తించడం ఎలా అని తెలియడానికి మనకి ధార్మిక పద్ధతులు ఇచ్చారనమాట. వాటిని ఆచార వ్యవహారాలు అంటారు. రకరకాల మతాల్లో రకరకాల ధర్మ ఆచరణలు ఏవైనా పాటించవచ్చు. కానీ అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుని ప్రేమించడం. మనం ఎప్పుడో ఏం ఆలోచించాలంట? నేను ఏం చేస్తే మరణానికి ముందు అసలు మళ్ళీ తిరిగి మరణం పొందకుండా ఆ స్థానాన్ని నేను సాధించగలను. మనం మరణించడానికి ముందు ఏం చేయాలంట? నేనేం చేస్తే మళ్ళీ మరణించకుండా ఉండగలను, మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండగలను అని ఆలోచించి దానికోసం ప్రయత్నించాలి. పరీక్షిత్ మహారాజు అదే ప్రశ్న అడిగాడు కదా. మరణ సమయంలో మరణిస్తాడు అని తెలిసినా సరే ఆయన ఋషుల దగ్గరికి వెళ్ళేసి ఏమడిగాడు? అందరూ పాటించాల్సిన పరధర్మం ఏంటి? దాని అర్థం ఏంటంటే పరోధర్మం ఏంటి? పరోధర్మం అంటే ఆ ధర్మాన్ని పాటించడం వల్ల అందరూ ఆనందంగా ఎలా ఉండగలరు? అందరూ పాటించాల్సింది. ధర్మం అనేది వ్యక్తిగతం కాదు, అందరికీ సమానం. కాబట్టి మరి ఆ ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనం మరణించే ముందు అది ఆలోచించాలి. సో అందుకనే ప్రభుపాల వారు చెప్పారనమాట. ప్రభుపాల వారు మీకు అందరికీ తెలుసు, ఇస్కాన్ సంస్థ అనేది పాశ్చాత్య దేశాల్లో ముందుగా స్థాపించబడింది. అక్కడ ప్రచారం చేసినప్పుడు ఎక్కువగా క్రిస్టియన్లు, తర్వాత ఇతర దేశాలకు వ్యాపించింది. రకరకాల దేశాల్లో రకరకాల మతస్థులు, బౌద్ధులు, మహమ్మదీయులు, రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. కానీ ప్రభుపాల వారు చెప్పారనమాట, వాళ్ళు చాలామంది ప్రభుపాల వారు ప్రవచనాలు ఇచ్చిన తర్వాత ప్రశ్నించారనమాట. ప్రభుపాద్, అయితే హిందూ ధర్మమే గొప్పదా? మీరు హిందువులేనా? మీరు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు కాబట్టి అదే గొప్పదా? మీరు అది చెప్పడానికే వచ్చారా? లేకపోతే క్రిస్టియన్ మతాన్ని ఎక్కువ మంది పాటిస్తున్నారు, అనేక దేశాల్లో పాటిస్తున్నారు కాబట్టి అది గొప్పదా? కానీ మహమ్మదీయులు మాత్రం ఎక్కువగా వాళ్ళు ఆచార వ్యవహారాలు ఎక్కువగా పాటిస్తారు, అవునా కదా? మీరు రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు రోజుకు ఎన్నిసార్లు పూజ చేస్తారు చెప్పండి? భగవంతుని పూజిస్తారు ఎన్నిసార్లు? 1-2 సార్లు పూజిస్తారు, అంతే కదా. మహమ్మదీయులు ఎన్నిసార్లు నమాజ్ చేయాలి? రోజుకి 5 సార్లు. మరి వాళ్ళు గొప్ప, ఎవరు గొప్ప? ప్రభుపాల వారు ఏమన్నారంటే, ఈ ఆచార వ్యవహారాలన్నీ పాటించవచ్చు వ్యక్తి, కానీ ఎవరైతే భగవంతుని ప్రేమిస్తారో, ఏ మతమైతే ఏ ధర్మమైతే భగవంతుని ప్రేమించడం నేర్పుతుందో అది ఉన్నతమైంది. భగవంతునితో సంబంధం లేని ఏ ధర్మమైనా సరే అది భూటకపు ధర్మం. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరానాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. భాగవతం చెప్తుందనమాట. ధర్మ ప్రోజిత, అసలు కైటవ ధర్మాన్నింటినీ కూడా నశింపజేయడానికి ఈ భాగవతం అనేది ఇవ్వబడింది వ్యాసదేవుడి చేత. కైటవ ధర్మం అంటే ఏంటిది? చీటింగ్ రిలీజియన్, మోసపూరితమైన మతం, మోసం చేసే మతం అనమాట. మోసం చేసే మతంలో ఎలా ఉంటుంది? వాళ్ళు నిజంగా భగవంతుడు ఎవరో పూర్తిగా తెలియజేయరు, భగవంతుని ఎలా చేరుకోవాలనేది తెలియదు, భగవంతుని ఎలా ప్రేమించాలనేది చెప్పరు. ఎప్పుడు ఏం చెప్తున్నారంటే భగవంతుని ప్రేమించాలి. దేనికోసం ప్రేమించాలి?
మన కోరికలు తీర్చడానికి భగవంతుడిని ప్రేమించాలి. మన కోరికలు తీరిస్తే అది ఆ దేవుడు ఉన్నతమైన వాడు, ఆ మతం ఉత్తమమైనది. అవునా కదా? ఈ రోజుల్లో అందరూ అలా అనుకుంటారనమాట. నా కోరిక ఏంటి? నా కోరిక తీరిస్తే అది ఇక్కడికి వెళ్తే నాకు ఉద్యోగం ఇప్పిస్తారంట, అక్కడికి వెళ్తే నాకు వ్యాపారంలో సహాయం చేస్తారంట, అక్కడికి వెళ్తే నా కోరికలన్నీ తీరుతాయంట, లేకపోతే ఇక్కడికి వెళ్తే నేను మాంసం తినొచ్చంట. ఏది అలవాటు మార్చుకోవాల్సిన అవసరం లేదంట. చాలామంది మన యోగా నేర్పే వాళ్ళు కూడా చెప్తుంటారు. వాళ్ళు ఏమంటుంటారంటే, మీరు ఏదైనా చేయొచ్చండి, మీరు ఇక్కడికి వచ్చేసి ఒక అరగంట గంట మీరు చెప్పిన విధంగా ధ్యానం చేస్తే సరిపోతుంది. మీరు ఏ అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు నచ్చింది చేయొచ్చు, అయినా సరే మీరు ఆధ్యాత్మికం అయిపోతారు. అప్పుడప్పుడు తెల్లబట్టలు వేసుకోవాలి, ఏదో రకమైన తిలకం పెట్టుకోవాలి, మళ్ళీ తర్వాత తీసి వేసినా కూడా పర్వాలేదు, భౌతికంగా ఉన్నా పర్వాలేదు, కానీ కొద్దిసేపు అలా ఉంటే మీరు ఆధ్యాత్మికవేత్తలు అయిపోతారు. చాలామంది అలానే అంటుంటారు కదా, నేను ఈ యోగా సెంటర్లో జాయిన్ అయ్యాను, నేను అది ఫాలో అవుతాను, ఇది ఫాలో అవుతానని చెప్పేసి, ఈ యోగా ఫాలో అవుతాను, ఆ యోగా ఫాలో అవుతానని చెప్పేసి చాలామంది అంటుంటారు. అలా ఎందుకు అంటుంటారంటే మేము కూడా ఆధ్యాత్మికమే అని చెప్పడానికి. వాళ్ళు ఇంకేమని చెప్తున్నారంటే, ఇలాంటి ఆచారాలన్నీ అవసరం లేదండి, ధోతి కట్టుకోవాలి, తిలకం పెట్టుకోవాలి, చిక్క పెట్టుకోవాలి, మనకు రోజు భగవంతునికి 4 అగరబత్తులు తిప్పాలి, దీపం తిప్పాలి, అవసరం లేదండి, మనసులో ఉండాలని చెప్పేసి అంటుంటారు అన్నమాట. మరి మనసులో ఉన్నది బయటికి ఎందుకు రాదు? చాలాసార్లు ప్రభువులు మనం చెప్పుకున్నాం. ప్రభువులు వారు ఏమైనా వారు, భార్య ఎప్పుడు కూడా భర్తని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుందంట, కానీ భర్త కోసం ఏం చేయదంట. వంట చేయదు, తనకు కావాల్సిన అవసరాల కోసం ఏర్పాటు చేయదు, కానీ ఏమంటుంది ఎప్పుడు? ఐ లవ్ యూ ఉంటుంది. కానీ మన నిజమైన ప్రేమ నేనది. ఉదాహరణ, అఫ్కోర్స్ భర్త కూడా నేను ప్రేమిస్తున్నాను అంటాడు, కానీ సంపాదించి ఇంట్లోకి అవసరాలు తీసుకురాకపోతే అది నిజమైన ప్రేమ కాదు. అవునా కదా? అదే ప్రభువుల వారు ఏమంటారు, దాన్ని లిప్ సర్వీస్ అంటారు అన్నమాట. చెప్పడానికి మాత్రమే, బయటగా ఊరికే మాటలు మాట్లాడడానికి నేను కూడా ఆధ్యాత్మికవేత్తని, నేను కూడా భక్తుడిని అని చెప్పొచ్చు, కానీ ఆచార వ్యవహారాలు పాటించాలి. అదే అందుకని ఈరోజు శ్లోకం ఎందుకు చదివామంటే, ఇందులో మీరు అందరూ గమనించే ఉంటారు, భాష్యంలో ప్రభువుల వారు ఏమంటున్నారు, తత్వం లేనటువంటి ధర్మం కేవలం సిద్ధాంతం లేదా మూఢ విశ్వాసం. తత్వం లేనటువంటి ధర్మం అంటే ఆచార వ్యవహారాలు అన్నీ పాటిస్తారు, పూజలు చేస్తారు, ధోతి కుర్తా వేసుకుంటారు, తిలకం పెట్టుకుంటారు, నేను హిందువుని అంటారు, అన్నీ అంటారు, కానీ ఎందుకు ఆ ఆచార వ్యవహారాలు పాటించాలి? ఎందుకు గుడికి వెళ్ళాలి? ఎందుకు భగవంతునికి అర్చన చేయించాలి? ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి? అంటే మనం చేసే ఆచారాలు ఎందుకు ఉపవాసాలు ఉండాలి? దాని వెనకాల కారణం తెలియకపోతే, తత్వం ఏంటంటే మనం పాటించే ఆచారాల వెనకాల ఉన్న కారణాలు తెలియకపోతే దాన్ని ఏమంటారంట? మూఢ విశ్వాసం, లేకపోతే కేవలం సిద్ధాంతం అంటారు. కేవలం సిద్ధాంతమే, ఆచరణ మాత్రం లేదు. అలాగే ధర్మం లేనటువంటి తత్వం కేవలం మానసిక కల్పన. ధర్మం లేనటువంటి తత్వం అంటే ఏంటంటే కేవలం మానసిక కల్పన. అంటే ధర్మం ఉండదు, పాటించరు, కానీ క్రిస్టియన్లు ఇలా ఎందుకు చేస్తారు, ముస్లింలు అలా ఎందుకు చేస్తారు, అన్నిసార్లు నమాజ్ ఎందుకు చేస్తారు, హిందువులు ఎందుకు ఇలా చిక్క పెట్టుకుంటారు, ధోతి కుర్త వేసుకుంటారు, ఇవన్నీ చెప్తారు, కానీ నువ్వు ఏది ఫాలో అవుతున్నావు? నువ్వు చిక్క పెట్టుకుంటావా, టోపీ పెట్టుకుంటావా, సిలువ వేసుకుంటావా, మరి ఏం చేస్తావు? నేను ఏది వేసుకోను. వాళ్ళు ఏమంటారంటే, ఐఎమ్ నాట్ రిలీజియస్ బట్ ఐఎమ్ స్పిరిచువల్. దాని అర్థం ఏంటి? ఈ రోజుల్లో ఎక్కువగా మాట్లాడుతున్నారనమాట. ఐఎమ్ నాట్ రిలీజియస్ అంటే నేను ఏ ధర్మాన్ని పాటించను, కానీ నేను ఆధ్యాత్మిక పరుణ్ణి అంటారనమాట. అదేంటి? ధర్మం పాటించకుండా ఆధ్యాత్మిక పరుడు ఎలా అవుతాడు? వాళ్ళు ఏమంటారంటే, నాకు ఈ ధర్మం అంటే ఈ ఆచార వ్యవహారాలు పాటించడానికి వెనుక గల కారణం నాకు తెలుసు, కాబట్టి నాకు ఈ ఆచార వ్యవహారాలు పాటించిన అవసరం లేదు. అంతిమ లక్ష్యం ఏంటి? ఆధ్యాత్మికంగా ఉండడం. అది నాకు తెలుసు, కానీ వాళ్ళ అవగాహనలో ఆధ్యాత్మికంగా ఉండడం అంటే ఏంటంటే అందరితో మంచిగా ప్రవర్తన ఉండాలి, ఇతరులను మోసం చేయకూడదు, పద్ధతిగా మన ఉద్యోగాన్ని మనం చేయాలి, సమాజంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇదే వాళ్ళకి తెలిసిన ధర్మం. మరి ఇవన్నీ చేయకూడదా అంటే చేయడం మంచిది, ఇవన్నీ కూడా చేయాలి, కానీ వాటి లక్ష్యం ఏంటి? భగవంతుని అర్థం చేసుకోవడం. భగవంతుని అర్థం చేసుకోకుండా కేవలం
ఇవి తత్వం మాత్రం తెలుసుకుంటే భగవంతుని అర్థం చేసుకొని భగవంతునికి సేవ చేయకుండా మన యొక్క భగవంతుని పట్ల మన ప్రేమని ఆచరణాత్మకంగా చూపించకుండా కేవలం సిద్ధాంతం తెలుసుకుంటే అది ఏమన్నారు మానసిక కల్పన. వాళ్ళు లోపల అనుకుంటారు అంతే, కానీ వాళ్ళకి నిజంగా అర్థమైందా నాకు భగవంతుని పట్ల ప్రేమ ఉంది, మరి ఉదయాన్నే లేచి భగవంతునికి అర్చన చేయి, పూజ చేయి, మంగళారతికి అటెండ్ అవ్వు, భగవంతుని నామాన్ని జపం చేయి. ఓ సమయం లేదు, ప్రేమించిన వాళ్ళ కోసం సమయం లేకపోతే అది ఎలాంటి ప్రేమ అవుతుంది? స్వార్థపూరితమైన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ. ఇలానే చాలామంది అంటున్నారు అనమాట. ఈ రోజుల్లో మనకు అందరికీ తెలిసింది, అందరు కూడా కన్వర్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, మత మార్పులు రోజు రోజుగా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఈ మతాల మధ్య ఘర్షణ అనేది పెరుగుతుంది. ఈ మత మార్పుల గురించి చాలా చర్చ జరుగుతుంది కదా. మీరు మతం మారండి, దానివల్ల మీకు ఏమొస్తుంది? మతం మారడం వల్ల మీకు ఏం లభిస్తుంది? మీ కోరికలు తీరుతాయి. అలా చెప్తున్నారు. కానీ ఓకే, నేను క్రిస్టియన్గా మారుతాను, క్రిస్టియన్గా మారడం వల్ల నాకు లాభం ఏంటి? లాభం అంటే నాకు ఓకే, క్రిస్టియన్గా మారడం వలన జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? నువ్వు క్రిస్టియన్గా మారితే నీకు ఉద్యోగం వస్తుంది, నీకు డబ్బులు వస్తాయని చెప్పాడా? కాబట్టి మారమన్నాడా? జీసస్ క్రైస్ట్ బైబిల్లో చెప్పాడా? మరి వీళ్ళందరూ ఎందుకు మారుతున్నారు? జీసస్ క్రైస్ట్ నిజంగానే ప్రేమించి మారుతున్నారా? జీసస్ క్రైస్ట్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు ఆయనని శిలువ ఎందుకు వేశారు? సరే, అప్పుడెవరో జీసస్ క్రైస్ట్ ఇష్టం లేని వాళ్ళు శిలువ వేశారు, కానీ ఇప్పటికీ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇంకా శిలువ వేస్తున్నారే. ఎందుకు? ఏమంటున్నారు వాళ్ళు? ఓ భగవంతుడా, మా పాపాలన్నీ తీసుకొని నువ్వు శిలువెక్కు, నువ్వు రక్తం చిందించు, అవునా కదా? రోజు అదే ప్రార్థిస్తారనమాట వాళ్ళు. మరి అది నిజమైన ప్రేమనా? చాలామంది అనుకుంటారు, ఓ క్రిస్టియన్ మతం అంటే హిందువులకు పడదు, అందుకని ఈయన ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. మన హిందువులో కూడా అలానే ఉన్నారు, ముస్లిమ్స్లో కూడా అలానే ఉన్నారు. దాని అర్థం ఏంటంటే భగవంతుని ఎందుకు ప్రేమించాలి, ఎందుకు పూజించాలి? మన కోరికల్ని తీరుస్తాడు కాబట్టి పూజించాలి. అది చాలా పరిపక్వత లేని ప్రేమ, పరిపక్వత లేని భక్తి అన్నమాట. మొదట్లో చేయొచ్చు, కానీ అర్థం ఏంటి? మనకి భాగవతం ఏం చెప్తుందంటే, సవై పుంసాం పరోధర్మం ఏదో భక్తి అధోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. సవై పుంసాం పరోధర్మం, అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం ఏంటంటే భగవంతుణ్ణి ఏదో భక్తి అధోక్షజే, భగవంతుణ్ణి సేవించడం, భగవంతుని ప్రేమించడం. భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే భక్తియుత సేవ. మరి అది ఎలా ఉండాలంట? అహైతుకి అప్రతిహత. అహైతుకి, నాకు ఏదైనా ఇస్తేనే నేను భగవంతుని పూజిస్తాను. అది ఏంటి? కైటవ ధర్మం. ఎవరైనా అలా చెప్పారనుకోండి, మీరు మతం మారండి, మీకు ఈ లాభం వస్తుంది, మీకు అది ఇస్తాము, మీ బహుమతులు ఇస్తామని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే మనం ఏ అర్థం చేసుకోవాలి? వీళ్ళు మోసం చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, భగవంతుని ప్రేమించడానికి ప్రయత్నించడానికి చెప్పేవాళ్ళే నిజమైన ధర్మం అన్నమాట, నిజమైన మతం. లేకపోతే కైటవ ధర్మం. అందుకని ఇక్కడ చెప్పండి, అహైతుకి అప్రతిహత. ఎలాంటి పరిస్థితుల్లోనూ భగవంతుని ప్రేమించడం మానుకోకూడదు అన్నమాట. అది నిజమైన ధర్మం, నిజమైన భక్తి అన్నమాట. కానీ ఏం చేస్తున్నారు? ఓ ఈ మతం చాలా సులభమైనది, పెద్ద కఠినమైన నియమాలు ఏముండవు. చూడండి, ఇక్కడ మద్యం తాగొచ్చంట, మాంసం తినొచ్చంట. చాలామంది క్రిస్టియన్కి ఎందుకు మారుతున్నారంటే అక్కడ పెద్ద కఠినమైన నియమాలే, వాళ్ళే మాంసం పెడతారు. ఎందుకంటే వాళ్ళని అడిగేమనుకుంటారు, జీసస్ క్రైస్ట్ మాంసం తినమన్నాడండి, జీసస్ క్రైస్ట్ మాంసం తినమన్నాడండి. నిజానికి బైబిల్లో మరి మాంసం తినమని ఉందా? అసలు అది ఎలా వచ్చిందంటే, మాంసం అనే పదం అసలు బైబిల్లోకి ఎలా వచ్చిందట అంటే, ఇప్పుడు బైబిల్ అనేది ఎవరు రాశారు? జీసస్ క్రైస్ట్ రాశారా? జీసస్ క్రైస్ట్ తన శిష్యుల్లో కొందరు ముఖ్యమైన శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా తనతోనే ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ సమయానుసారం వాళ్ళకి రకరకాల బోధనలు చేశారు. వాళ్ళందరూ కూడా గుర్తుంచుకొని పాటిస్తూ ఉండేవాళ్ళు. జీసస్ క్రైస్ట్ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత
వాళ్ళందరూ ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్ చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళ డైరీలో రాసుకున్నారు. అందులో ముఖ్యంగా 12 మంది రాసుకున్నారు. అందులో 12 మందిలో నలుగురి డైరీల నుండి తీసుకొని వాటినన్నింటినీ కలిపి బైబిల్గా ఏర్పరిచారు అనమాట. బైబిల్ని తయారు చేశారు. అందుకని ఏముంటుంది మీరు చూశారు కదా, జాన్ 2:13, అబ్రహం అంటే ఏంటి, జాన్ డైరీలో రాసుకున్న ఈ పేజీలో రాసుకున్న విషయం అని దాని అర్థం అన్నమాట. అలా నలుగురి విషయాలు, మరి మిగతా వాళ్ళ విషయాలు ఏంటి, అందులో ఉన్నాయో ఉండొచ్చు లేకపోవచ్చు. అలా సరే ఏదైనా రాశారు, కానీ వాళ్ళు ఏ భాషలో రాశారట అంటే తెలుసా? మొట్టమొదటిగా బైబిల్ ఏ భాషలో రాశారు? కరెక్టే, చెప్పండి. గ్రీకు భాషలో రాశారు. సాధారణంగా మనం ఏమంటాం, ఎవరైనా భోజనం చేశారని అడగడానికి వాడుక భాషలో ఏమంటాం? అన్నం తిన్నారా అంటారు, అవునా కదా? అన్నం తిన్నారా అంటాం, అవునా కదా? మరి అన్నం అంటే ఏంటి? అన్నం అంటే రైస్, బియ్యం, ఉడికించిన బియ్యం, అవునా కదా? మరి కూర తిన్నామని అడగలేదే? అంత కలిపితే భోజనం. కానీ వాడుక భాషలో ఏమంటాం? అన్నం తిన్నామా అంటాం. తిన్నారా అని చెప్పేసి అడుగుతాం. అన్నం తిన్నారంటే దాని అర్థం ఏంటి? భోజనం చేశారనే అర్థం వాడుక భాషలో. అలానే అప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్న ప్రదేశంలో, ఆ గ్రీకు వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్ళు ఏమన్నారంటే అక్కడ వాళ్ళు మాంసమే తినేవాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు మాంసమే తినేవాళ్ళు. కాబట్టి ఏమని అడిగేవాళ్ళు? మాంసం తిన్నారా అని అడిగారు. అలా తినడం అంటే వాళ్ళ భాషలో మాంసం తినడమే అని అర్థం అన్నమాట. అలా అప్పుడు వాళ్ళ భాషలో మాంసం అనే పదం అని వచ్చిందనమాట. వాళ్ళు రాసిన విషయాల్లో మాంసం తిన్నారా, మాంసం తినాలి అని చెప్పేసి అక్కడ ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఏమంటున్నారంటే అక్కడ రాసి ఉంది కాబట్టి, అంటే మీట్ అనే పదం ఉంది కాబట్టి మాంసం తినొచ్చు అని చెప్తుంటారు. అలాగనే జీసస్ క్రైస్ట్ మద్యం తాగమన్నాడు. ఆయన ఏం తాగన్నాడు? గ్రేప్ జ్యూస్ తాగమన్నాడు. మరి మద్యం కూడా గ్రేప్ జ్యూసే కదా. వాళ్ళు అలా మార్చారనమాట. మద్యం కూడా గ్రేప్తో, అంటే ద్రాక్షలతోనే తయారు చేస్తారు కదా. గ్రేప్ జ్యూస్ అంటే ద్రాక్ష రసం మామూలుగా ఎవరైనా వస్తే ఇంటికి వస్తే ఇస్తాం కదా. మరి ద్రాక్ష రసానికి మద్యానికి తేడా లేదా? కానీ వాళ్ళు ద్రాక్ష రసం అని రాస్తే దాన్ని మద్యంగా మార్చేశారనమాట. సో అలా మార్చి ప్రజల్ని, సామాన్యుల్ని ఆకర్షించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ అమాయకులందరూ ఏం చేస్తుంటారు? అక్కడ మద్యం తాగొచ్చంట, మాంసం తినొచ్చంట, కాబట్టి చాలా మంచి దేవుడు. దేవుడు మంచివాడే కాదా అనేది నేను నిర్ణయిస్తాను. నా కోరికలు తీరిస్తే మంచి దేవుడు, కోరికలు తీర్చకపోతే దేవుడు లేడు. ఈ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. కానీ అది నిజమైన ధర్మం కాదు, నిజమైన మతం కాదు. భగవంతుడిని నిజంగా ప్రేమించి, భగవంతుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలి, మనని ఎలా ప్రేమిస్తున్నాడు, భగవంతుడి ధర్మం ఏమని చెప్తున్నాడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరు పాటించట్లేదు. అందరూ ఏం చేస్తున్నారు? నాలుక రుచి కోసం మాంసం తినడానికి సిద్ధపడుతున్నారు, అవునా కాదు? ఏ మతంలోనైనా సరే, ముస్లింలో అయినా సరే తినొచ్చు. మా మతం మాంసం తినడం అంగీకరిస్తుంది. కానీ ఒకసారి ఒక భక్తుడు లండన్లో అనుకుంటా, యూరోపియన్ దేశంలో ఎక్కడో, అక్కడ పుస్తక వితరణ చేసేటప్పుడు ఒక ముస్లిం వ్యక్తి ఆయనకి ఎదురయ్యాడంట. ఈ భక్తుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన లోపల వారి పుస్తకాలు తీసుకున్నాడంట. ముస్లిం వ్యక్తి, భక్తుడు ఆనందించాడంట, చాలా మంచి తీసుకున్నాడని చెప్పేసి. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ముస్లిం వ్యక్తి కనిపించాడంట. ముస్లిం వ్యక్తి కనిపిస్తే దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన మళ్ళీ పలకరించాడంట. సో మీరు అరవై తీసుకున్నారు కదా, నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను, వేరే పనిలోకి వెళ్ళిపోయానని చెప్పేసి ఆ వ్యక్తితో అన్నాడంట. అయితే ఈయన అడిగాడంట, అసలు
అప్పుడు ఆ భక్తుడు అంటే సారీ ఆ ముస్లిం వ్యక్తి ఏమన్నాడట అంటే, ఓ నాకు మీ హరే కృష్ణ భక్తులు అంటే చాలా ఇష్టం, ఆ, మీ మందిరం ఇక్కడే ఉంటుంది కదా నాకు తెలుసు అని అన్నాడంట. ఈ భక్తుడు ఆశ్చర్యపోయాడంట, ఏంటి నీకు హరే కృష్ణ వాళ్ళంటే తెలుసా అంటే, అప్పుడు కొత్త కదా, ఇప్పుడంటే అందరికీ తెలిసింది, ప్రపంచం అంతా కూడా ఇస్కాన్ అంటే తెలిసి, ఇప్పుడు అప్పట్లో చాలా కొత్త ప్రభుల వారు ఉన్నప్పుడు కదా. మరి ఈ భక్తుడు అడిగాడంట, ఓ నీకు ఇస్కాన్ భక్తులు తెలుసా అంటే, నాకు భక్తులేండి, ఇక్కడ దగ్గరలో మందిరం కూడా ఉంది మీది, నాకు తెలుసు, నేను రోజు వెళ్తాను అక్కడికి, అక్కడ మీ గోవిందాస్ రెస్టారెంట్లో భోజనం చేస్తాను రోజు అని చెప్పేశాడంట. ఈ భక్తుడు ఇంకా ఆశ్చర్యపోయాడంట, ఈ ముస్లిం వ్యక్తి ఏంటి ప్రసాదం తీసుకోవడం ఏంటి, గోవిందాస్లో ఉల్లి వెల్లిపాయ లేకుండా మాంసం లేకుండా పెడితే ఎలా తీసుకు, సాధారణంగా ముస్లింలు ఎక్కువ మాంసం తింటారు కదా, అలాంటి వాటి మరి ఇలా తినడం ఏంటి అని చెప్పేసి అంటే, ఆ ముస్లిం వ్యక్తి ఏమంటే నేను మాంసం తినను అన్నాడంట. ఈయన ఇంకా ఆశ్చర్యపోయాడు అనమాట, ముస్లిం అయి ఉండి మాంసం తినకపోవడం ఏంటని చెప్పేసి. అప్పుడు ఈ భక్తుడు అడిగాడంట, మీరు ఎందుకు మాంసం తినడం మానేశారు, అసలు మీరు చిన్నప్పటి నుంచి తినేవారా అంటే, ఆయన చెప్పాడంట, నేను చిన్నప్పుడు తినేవాడిని కానీ తర్వాత మానేశాను అని చెప్పాడంట. నేను చాలా ముస్లిం మహమ్మదీయ ధర్మాన్ని నేను చాలా నిష్టగా పాటిస్తాను. 5 సంవత్సరాల వయసు నుండే నేను ప్రతిరోజు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తున్నాను, అన్ని నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను, ముస్లింలు పాటించాల్సిన నియమాలన్నీ కూడా, ఏంటి ఉపవాసం ఉండడం, రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం, అన్నీ కూడా ఖచ్చితంగా చాలా కఠినమైన నియమాలన్నీ కూడా పాటిస్తాను, నాకు అంత ఇష్టం ధర్మాన్ని పాటించడం అంటే అని చెప్పాడంట. కానీ చిన్నప్పటి నుండి ఇంట్లో మాంసం తినేవాళ్ళు కాబట్టి తను కూడా తినేవాడు అన్నమాట. కానీ ఆశ్చర్యకరంగా ఏం జరిగిందట అంటే, ఆయనలో ఒకసారి ఈ రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తున్నప్పుడు మాంసం తినరు కదా, తినరు. ఆయన ఒక మార్పు గమనించాడంట, ఆయన శరీరంలో మనస్సులో ఒక రకమైన మార్పు గమనించాడంట. ఏంటంట అంటే, ఆ నెల ఎప్పుడైతే మాంసం తినకుండా ఉన్నాడో ఆ రోజుల్లో ఆయన మనస్సు చాలా తేజవంతంగా పనిచేయడం మొదలుపెట్టింది, ఆరోగ్యం కూడా చాలా, శరీరం కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉండడం ఆయన మార్పు గమనించాడంట ఆయన శరీరం. ఎప్పుడైతే మాంసం తిన్నాడో అంత శ్రద్ధగా ఆయన సాధన చేయలేకపోతుంది. సాధన అంటే వాళ్ళు చేసే ఆచార వ్యవహారాలను, నమాజ్ చేయడం, ఉపవాసం ఉండడం, మిగతా అన్ని కూడా కార్యక్రమాలు అంత నిష్టగా చేయలేకపోయాడంట. కానీ ఉపవాసం ఉన్న రోజు మాత్రం చాలా సులభంగా చేయగలుగుతున్నాడంట. ఆయనకు అప్పుడు అర్థమైందంట, ఓ మాంసం తినడం వల్ల ఇలా జరుగుతుంది అని. మాంసం తినడం మానేశాడంట. అప్పటి నుండి ఇంకా చాలా శ్రద్ధగా, చాలా ఉత్సాహంగా చేయగలుగుతున్నాడంట. అర్థమవుతుందా? మాంసం తినకపోవడం వలన ఆయన శరీరంలో, మనస్సు, ఆలోచన విధానంలో మార్పు ఆయన గమనించాడు, బుద్ధిమంతుడు కాబట్టి. సో అందుకనే అన్ని మతాల్లో, అన్ని ధర్మ గ్రంథాల్లో ఈ ఆహారానికి సంబంధించిన నియమాలు అనేటివి ఉంటాయి. అన్ని ధర్మ గ్రంథాల్లో ఆహారానికి సంబంధించిన నియమాలు ఉంటాయి. బైబిల్లో కావచ్చు, బైబిల్లో చెప్పారనమాట, యాక్చువల్లీ ఎప్పుడు పడితే అప్పుడు మాంసం తినకూడదు, కనీసం వారానికి ఒకసారి అయినా సరే తినకుండా ఉండాలి. ఈ రకమైన ముస్లింలు కూడా చెప్తుంటారు కదా, వాళ్ళు ఏమంటారు, పందిని తినకూడదు అంటారు. ఏదో ఒక రకమైన నియమం అనేది ఉంది, నిషేధం అనేది ఉంది, మాంసం తినడంలో ఏదో ఒక రకమైన నిషేధం. దాని అర్థం ఏంటంటే, ఆ తినకుండా ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారని అర్థం అనమాట. మన హిందువులో కూడా ఉంటుంది కదా, ఏంటి మొన్ననే పోయిన నెల ఏం చేశారు అందరూ, కార్తీక మాసం మాంసం తినరు హిందువులు, మిగతా నెలలు తినేస్తారు. బెంగళూరులో ఒక భక్తుడు చెప్పాడనమాట, బెంగళూరులో ప్రతిరోజు బెంగళూరు సిటీకి కొన్ని 600 లారీల మాంసం వస్తుంది. అంటే ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం 600 లారీల మాంసం బయట నుండి సిటీకి తీసుకొస్తారు, సిటీకి అమ్మడానికి. కానీ కార్తీక మాసంలో 300 లారీలే వస్తాయంట. మరి మానేసింది ఎవరు, ముస్లింలా క్రిస్టియన్లా? కార్తీక మాసంలో మాంసం తినడం మానేసింది ఎవరు? అదే రంజాన్లో అంత ఏం తగ్గుతాయి కానీ అంతగా తగ్గదంట లారీల సంఖ్య. మరి ఎక్కువ ఎవరు తింటున్నారు? ముస్లిం సంఖ్య తక్కువ ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ ఈ రోజుల్లో వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది కదా. కానీ అంటే చూడండి, అంటే ఎంత అయినట్టు కూడా మాంసం తినొద్దు,
ఆ నెల రోజులు తినద్దు. కానీ ఎందుకు మనకు ఆచార్యులు అలాంటి నియమాలు ఇచ్చారంటే అర్థం చేసుకుంటారు. నా చిన్నప్పుడు నేను చూశాను, మా బంధువుల్లో కొందరు ఈ అయ్యప్ప మాల వేసుకునేవాళ్ళు. అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు కూడా చక్కటి నియమాలు పాటించాలి కదా. మాల ధారణం నియమాల తోరణం. వాళ్ళు చెప్తారనమాట, నియమాలు పాటించండి అని చెప్పి. ఉదయాన్నే లేవాలి, అయ్యప్పను పూజించాలి, అంతే చన్నీళ్ళతో స్నానం చేయాలి, తర్వాత ఉపవాసాలు చేయాలి, మాంసం తినకూడదు, మైథునం చేయకూడదు, చెప్పులు లేకుండా నడవాలి. ఇవన్నీ చూడండి నియమాలు ఉంటాయి. ఇవన్నీ నియమాలు పాటించడం దేనికోసం చెప్పారు? 40 రోజులు పాటిస్తే ఏమవుతుంది? కొంచెం బుద్ధి వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. బుద్ధి రావాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. నా చిన్నప్పుడు నేను గమనించాను, అలా పాటించిన వాళ్ళు మా బంధువుల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మద్యం తాగేవాళ్ళు, మాంసం తినేవాళ్ళు. కానీ వాళ్ళు ఆ 40 రోజులు మాత్రం వాళ్ళ ఇంట్లో గొడవలు జరగకపోయేవి. ఎందుకు? తాగరు కదా, మద్యం తాగరు కదా, కాబట్టి గొడవ పడరు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని మంచిగా స్వామి అయ్యప్ప అని పిలిచేవాళ్ళు అనమాట. మామూలు రోజులు ఏమని పిలుస్తారు? తాగి వచ్చిన తర్వాత ఏమని పిలుస్తారు? మీకు అందరికి తెలుసు. ఆడవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారనమాట. అమ్మ ఈ 40 రోజులు చాలా ఆనందంగా ఉంది, ఏ గొడవ లేకుండా ఉన్నది అనుకునేవాళ్ళు అనమాట. వీళ్ళలో కూడా ఆరోగ్యంలో మార్పు అనేది వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే నాలుక మాత్రం మళ్ళీ మాంసం మద్యం కావాలంటుంది. కాబట్టి మళ్ళీ 42వ రోజే చాలామంది చెప్తుంటారనమాట. యాక్చువల్లీ ఏంటి, అయ్యప్ప మాల విడవడానికి శబరిమల వెళ్తారు. శబరిమల తిరిగి వచ్చి ఇంటికి రాకముందే దారిలోనే మొదలు పెడతారనమాట సిగరెట్ తాగడం, మాంసం తినడం, మద్యం తాగడం అని చెప్పేసి. మరి ఎందుకు అలా ధర్మ గ్రంథాల్లో ఆచార్యులు ఎందుకు అలా నియమాలు ఇచ్చారంటే మనకు అర్థం కావడానికి. భగవంతుడు చెప్పిన విషయాలు సత్వగుణంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. కానీ సత్వగుణానికి రావాలంటే ఈ నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించడానికి రకరకాల మతాలు, రకరకాల ఆచార వ్యవహారాలు ఆ గురువులు, ఆచార్యులు ఇచ్చారన్నమాట. అందుకోసమే మతం అనేది ఉద్దేశించబడింది. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? నేను ఏమీ మానుకోను, నా అలవాట్లు ఏమీ మానుకోను, కానీ భగవంతుడు నేను కోరింది నాకు ఇవ్వాలి. అలాంటి భగవంతుడు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకు కొంచెం లంచం ఇచ్చేద్దాం. కొంచెం లంచం ఇచ్చేసి లాభం అడగొచ్చు, అంతే కదా. వాళ్ళు కొంచెం డొనేషన్ ఇచ్చేసి తిరిగి నాకు ఇవ్వమని అడగొచ్చు కదా. ఎవరైతే నా కోరికలన్నీ కూడా తీరుస్తారో వాళ్ళే ఉత్తమమైన మతం అన్నమాట, ఉత్తమమైన దేవుడు అనుకుంటారనమాట. అలా మరి ఇంకొందరు ఏమనుకుంటారు, ఎందులోనైతే మంచి నియమాలు ఉన్నాయో అది మంచి మతం అనుకుంటారు. అలా అనుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మహమ్మదీయ మతం అనేది ఉత్తమమైనది కావాలి, అంతేనే కదా. కానీ మహమ్మదీయులు మనం చూస్తున్నాం, ఎక్కువ మంది మహమ్మదీయుల్లో అది వాళ్ళని ద్వేషించాలని కాదు, చాలామంది మనం చూడొచ్చు టెర్రరిస్టులుగా, మతోన్మాదులుగా తయారవుతుంటారు అనమాట. వాళ్ళని ఇతరులను ద్వేషిస్తుంటారు. ఎక్కడ చెప్పాడు మహమ్మద్ ప్రవక్త? చెప్పాడా ఇతరులను ద్వేషించమని, ఇతరులని హింసించమని? ఏ మతమైనా చెప్తుందా? భగవంతుడు ఏ మతంలోనైనా సరే భగవంతుడు అందరినీ ప్రేమించమని చెప్తున్నాడు, అంతేగాని అంతే కదా. ఏ మతమైన భగవంతుడు ఏం చెప్తున్నాడు? అందరూ కూడా నా సంతానమే అని చెప్తున్నాడు. భగవంతుడు మరి ఒకరిని, తన సంతానంలో కొందరిని ఎవరైతే తనని ప్రేమించలేదో వాళ్ళని చంపేయమని చెప్తాడు ఎక్కడైనా? భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఎంతకాలమైనా సరే వాళ్ళు మారడానికి అవకాశం ఇస్తాడు. భగవంతుడిని ప్రేమించడానికి ప్రయత్నించాలి. ఏ మతం అయితే మన భగవంతుని ప్రేమించడం ఎలా అని నేర్పిస్తుందో అది ఉత్తమమైన మతం అని. దానికోసం మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభువుల వారి పుస్తకాలు అంటే చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం భగవంతుడిని ప్రేమించడం ఎలా అనే విషయాలు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా ప్రభువుల వారు వివరించారన్నమాట. భగవంతుని గురించిన అన్ని విషయాలు ఉన్నాయి. మన భాగవతం చూడండి, భాగవతం మొదటి శ్లోకం సరిపోతుందంటే భగవంతుని గురించి అర్థం చేసుకోవాలంటే. ఎన్నో విషయాలు చెప్పారు. మన వైదిక గ్రంథాల్లో భగవంతుని గురించిన అన్ని విషయాలు చెప్పారు. శ్రీమద్ భాగవతం మొదటి శ్లోకం పైన ప్రభుపాల వారి గురువు, ప్రభుపాల ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, ఆయన యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు శ్రీమద్ భాగవతం మొదటి శ్లోకం పైన 30 రోజులు రోజుకు 2 గంటలు ప్రవచనాలు ఇచ్చారంట.
30 రోజులు రోజు 2 గంటలు ప్రవచనాలు ఇచ్చారంట ఒకటే శ్లోకం పైన. అన్ని విషయాలు ఉన్నాయి ఒక శ్లోకంలోనే భగవంతుడి గురించి తెలుసుకోవాల్సినవి. చివరికి ఏమన్నారంటే ఇంకా అయిపోలేదన్నారు. ఇంకా ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉంది, కానీ సమయం లేదు కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నానని చెప్పారంట. అంతేకాకుండా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రవచనం ఇస్తే 4 గంటలు ప్రవచనం ఇచ్చేవారంట ఒక్కొక్కసారి ఏకదాటిగా. 4 గంటల ప్రవచనం ఇచ్చిన తర్వాత చాలామందికి అర్థం అయ్యేది కాదంట. అంటే ఉన్నతమైన భాషలో ఆయన వివరించేవారు. అదే ఆ 4 గంటల్లో చెప్పిన విషయం తన యొక్క శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క శిష్యులు మిగతా వాళ్ళకి 1 రోజులు వివరించేవారంట ఒక్క ప్రవచనం గురించి. సో అన్ని విషయాలు ఉన్నాయన్నమాట. భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే మన వైదిక గ్రంథాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, చైతన్య చరితామృతం. భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే సంపూర్ణంగా మనం భగవంతుని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే భగవంతుని అర్థం చేసుకుంటామో భగవంతుని పట్ల సహజమైన ప్రేమ అనేది మనకి ఏర్పడుతుంది అన్నమాట. అంతేగాని భగవంతుడిని మన అవసరాల కోసం మన కోరికల్ని సంతృప్తి పరచుకోవడానికి మనం మతం మారకూడదు, భగవంతుడిని పూజించకూడదు. అందుకనే చెప్పండి చైతన్య మహాప్రభు చెప్పారంట భగవంతుడిని నిజమైన ప్రేమ అంటేనే చైతన్య మహాప్రభు స్వయంగా చూపించడానికి వచ్చాడు. చాలా ఉన్నతమైన మతం ఏంటి, ఉన్నతమైన ధర్మం ఏంటి, ఆ ధర్మాన్ని ఉన్నతమైన ధర్మం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి సులభమైన మార్గం ఏంటని ఇవ్వడానికి చైతన్య మహాప్రభు వచ్చారనమాట. ఏంటి ఆ మార్గం? భగవంతుని నామాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం ఈ మంత్రాన్ని జపించండి, మీరు భగవంతుని పట్ల మీకున్న ప్రేమ బయటకు వస్తుంది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయి, శ్రవణాది శుద్ధ చిత్త కరయే ఉదయ్. భగవంతుని పట్ల ప్రేమ మనందరిలో ఉంది, కానీ అది అనేకమైన మననాల చేత, భౌతిక మననాల చేత, భౌతిక కోరికల చేత కప్పబడి ఉంది. ఆ యొక్క మలినాలన్నింటి నుండి తొలగించినప్పుడు నిజమైన ప్రేమ అనేది బయటకు వస్తుంది. ఎలా వస్తుంది? శ్రవణాది శుద్ధ చిత్త, భగవంతుని గురించి వినాలి, భగవంతుని నామాన్ని జపించాలి. శ్రవణాది శుద్ధ చిత్త కరే ఉదయిస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ అనేది ఉదయిస్తుంది. అప్పుడు ఆనందమే. భగవంతుని ప్రేమిస్తే మనమేం కోరుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుడికి తెలుసు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృత జ్ఞానం అపోహనం చ. అందరి హృదయాల్లో భగవంతుడు నేనున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. మనకేం కావాలో భగవంతుడు తెలియదా? మనకంటే ఎక్కువ భగవంతుడు తెలుసు మనకేం కావాలని చెప్పేసి. మనం మర్చిపోయినా భగవంతుడు గుర్తు చేస్తాడంట. మనం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి భగవంతుడు కోరుకోవాల్సిన అవసరం లేదు. మనకేం అవసరం అనేది భగవంతుడే మనకిస్తాడు. అంతేనే కదా, పిల్లలు సక్రమమైన ఏమంటారు ప్రవర్తన కలిగి ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు వాళ్ళకి ఏం అవసరం అనేది అడగకముందే ఇస్తారా లేదా? పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తున్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళకి ఇవ్వాల్సిన పాకెట్ మనీ కూడా ఇవ్వడు. అవునా కదా? భగవంతుడు కూడా అంతే అన్నమాట. మన ధర్మాన్ని మనం పాటిస్తే భగవంతుడు మనకు కావాల్సింది మన అడగకముందే ఇస్తాడు. మన ధర్మాన్ని పాటించకపోతే అడిగినా కూడా ఇవ్వడు. ఒకవేళ మనం ఏమంటారు గించుకొని నాకు ఖచ్చితంగా కావాల్సిందే ఇవ్వాల్సిందే అంటే సరే పోరా అని చెప్పేసి ఒకసారి ఇవ్వచ్చు, కానీ మళ్ళీ ఇవ్వకపోవచ్చు, మళ్ళీ లాగేసుకోవచ్చు కదా. అదే జరుగుతుందన్నమాట. చాలామంది తల్లిదండ్రులు అంటారనమాట, మా పిల్లలు మేము చెప్పింది వినట్లేదండి. మొన్న ఒక వ్యక్తి వచ్చేసి నాతో చెప్తున్నాడు అనమాట, నాకు 2 ఆడపిల్లలండి, చిన్న పెన్షన్ ఎంతో గారాభంగా పెంచాను, మగపిల్లలు లేరని చెప్పేసి వాళ్ళను చాలా వాళ్ళు అడిగినని కూడా ఇచ్చేసి చాలా ఉన్నత విద్యలు చదివించాను. కానీ ఇప్పుడు ఏంటండి, నేను చెప్పింది వినట్లేదు. వాళ్ళు స్వతంత్రులంట, వాళ్ళు ఎలా ఉండాలని నేను చెప్పకూడదంట, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నేను చెప్పకూడదు, వాళ్ళు ఏ టైంలో ఇంటి నుంచి వెళ్ళాలి, ఏ టైంలో రాకుండా నేను అడగకూడదు, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలని నేను అడగకూడదు. మరి ఇంతకాలం నేను ఎందుకు పెంచాను? అంటే నా బాధ్యత అంటే నా పట్ల వాళ్ళకి ఏ బాధ్యత లేదా అని చెప్పేసి ఆయన చాలా బాధపడుతున్నాడు. చాలామంది అంటుంటారు అనమాట, యాక్చువల్లీ మా పిల్లలు మేము చెప్పిన మాటలు వినట్లేదని చెప్పేసి అంటున్నారు.
మరి మీరు భగవంతుడు చెప్పిన మాట వింటున్నారా? అంతే కదా, మనం కూడా భగవంతుని పిల్లలమే. మరి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా? మనం మన తండ్రి చెప్పిన ధర్మాన్ని పాటించకపోతే మన పిల్లలు మనం చెప్పిన మాట వినాలని ఎలా ఆశించగలని చెప్పండి? అవునా కాదు? చాలామంది అదే అనుకుంటారు మనకి, ధర్మాన్ని పాటించడం నాకు ఇష్టమే, భగవంతుని ప్రేమించడం నాకు ఇష్టమే, కానీ ఆయన చెప్పిన విషయాలు పాటించడం నాకు కష్టం. మన పిల్లలు కూడా అదే అనుకుంటున్నారు. తల్లిదండ్రులు అంటే నాకు ఇష్టమే, చిన్నప్పటి నుంచి పెంచారు, నాకు కావాల్సిన ఇచ్చారు, ఓకే వెరీ గుడ్, కానీ ఇంకా నియమాలు పెడుతున్నావే, నా స్వతంత్రతను నియంత్రిస్తున్నావే, కాబట్టి నువ్వు ఇష్టం లేదు. అందరు కూడా అదే అనుకుంటారు అనమాట. భగవంతుడు అంటే నాకు ఇష్టమే, భగవంతుడు అన్నీ ఇస్తున్నాడు, అన్నీ భగవంతుడు గాలి నీరు అన్నీ ఇచ్చాడంట భగవంతుడు, అవును వెరీ గుడ్, కానీ భగవంతుడు చెప్పిన నియమాలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి, కాబట్టి భగవంతుడు అంటే నాకు ఇష్టం లేదు, అవి మాత్రం పాటించను. భగవంతుని ప్రేమిస్తాను, భగవంతుడు చెప్పిన నియమాలను పాటించను. చాలా వరకు ప్రస్తుత సమాజంలో అందరూ అలానే ఉన్నారు. సో అందుకని భగవంతుని నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, భగవంతుని ప్రేమించడానికి ప్రయత్నించాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ధర్మం ఆచరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ధర్మం అంటే భగవద్గీతలో ఏం చెప్పారు తెలుసా? ధర్మం అంటే ఏంటి? ధర్మం ఆచరించాలంటే ఎన్నో విధి నియమాలు పాటించాలి. అందులో అందరూ పాటించాల్సిన, అందరూ చేయవలసిన 3 విషయాలు ఉన్నాయంట: యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞదాన తపశ్చైవ వావనాని మనీషినః. యజ్ఞము, దానము, తపస్సు అనేవి మనిషిని పవిత్రం చేస్తాయి. పవిత్రం చేస్తాయంటే అర్థం ఏంటంటే, మనిషి ఎప్పుడైతే పవిత్రం అవుతాడో భగవంతుడిని ఎలా ప్రేమించాలనేది అర్థం చేసుకుంటాడు. మరి ఎప్పుడు పవిత్రం అవుతాడంట? ఈ 3 ఆచరించినప్పుడు. ఏంటి ఆ 3? యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞం అంటే మనకున్నదాన్ని భగవంతునికి సమర్పించడం. యజ్ఞోవై విష్ణువు, భగవంతునికి అర్పించడం. మనకు భగవంతుడు ఏవైతే ఇచ్చాడో అందులో కృతజ్ఞతగా భగవంతునికి మళ్ళీ తిరిగి ఇవ్వడం, దాన్ని యజ్ఞం అంటారు. కానీ కలియుగంలో చాలా సులభమైన యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞం, జపయజ్ఞం అన్నమాట. ఎవరైనా చేయొచ్చు. యజ్ఞం, దానం. దానం అంటే అవసరమైన వాళ్ళకి మనకున్నది ఇవ్వడం. భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడో అందులో కొంత భాగాన్ని ఇతరులతో పంచుకోవడం. దానం ఇవ్వడం అంటే భగవంతుడు అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నారు. మరి వాళ్ళకి కేవలం భౌతికమైన డబ్బులు దానం చేయడం, ఇవి దానం చేయడమే కాదు, భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని కూడా ఇతరులకు ఇవ్వాలి. దానం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క కార్యాల కోసం దానం చేయాలి. భగవంతుని ప్రచార కార్యక్రమాల కోసం మనం సంపాదించింది, మనకున్న వసతుల్ని, డబ్బు కావచ్చు, మనకున్న శక్తి కావచ్చు, మనకున్న సమయాన్ని కావచ్చు, భగవంతుని సేవ కోసం ఉపయోగించాలి. ఏదైనా పర్వాలేదు, అంతే కదా. అందరి దగ్గర డబ్బులుంటే డబ్బులు భగవంతుని సేవలో ఉపయోగించవచ్చు, లేకపోతే మనకున్న శక్తిని భగవంతుని సేవలో ఉపయోగించవచ్చు, మనకున్న సమయాన్ని భగవంతుని సేవలో ఉపయోగించవచ్చు. ఏది ఉంటే అది భగవంతుని సేవలో వినియోగించవచ్చు. యజ్ఞము, దానము, తపస్సు చేయాలి. తపస్సు అంటే ఉదయాన్నే లేవడం, భగవంతుని యొక్క నామాన్ని జపించడం, భగవంతుని మంగళారతికి వెళ్ళడం, ఏకాదశి మరియు భగవంతుని యొక్క పర్వదినాల రోజు ఉపవాసం ఉండడం, ఇవన్నీ చేయాలి, ఇవి ఆచరించాలి. నేను ధార్మికుడిని, నేను కూడా ఇస్కాన్ భక్తుడిని, ఇస్కాన్కి వెళ్ళినప్పుడు తిలకం పెట్టుకుంటాను, మంచిది. మరి ఇస్కాన్ భక్తులు కావాలంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించాలంటే ఈ 3 చేయాలంటే యజ్ఞము, దానము, తపస్సు చేయాలి, జపం చేయాలి, 4 నియమాలు పాటించాలి, ప్రసాదం మాత్రమే స్వీకరించాలి. కఠినంగా అనిపిస్తుందా? చైతన్య మహాప్రభు ఏంటంటే చాలా సులభమైన మార్గం అంటున్నారు. ఎందుకంటే తపస్సు చేయడం అంత సులభం కాదు, అందరికీ అర్హత కూడా ఉండదు. రాముడు ఏం చేశాడు? ఒక శూద్రుడు తపస్సు చేయడానికి తలకిందులుగా చెట్టుకు వేలాడుతుంటే రాముడు ఏం చేశాడు? తెలియదు ఎవరికి? ఏం చేశాడు? తన తల నరికేశాడు అనమాట. ఎందుకు? శూద్రుడికి తపస్సు చేసే అర్హత లేదు. ఆ కాలంలో శూద్రుడికి తపస్సు చేసే అర్హత లేదు.
చేయలేరు కూడా. ఈ కాలంలో అయితే అసలు చేయడం కూడా వాడు ప్రయత్నించాడు, మనం అసలు చేయడం కూడా చేయలేము. తలకిందులుగా తపస్సు చేస్తారు ఎవరైనా? లేదు. కానీ చాలా సులభమైన తపస్సు ఇచ్చాడు. ఉదయం లేవండి, స్నానం చేయండి, భగవంతుని అర్పించండి, భగవంతుని అర్చించండి అండి, మంగళారతి అటెండ్ అయ్యి తర్వాత జపం చేయండి, ఉపవాసం ఉండండి ఏకాదశి రోజు. చాలా సులభమైన తపస్సు, చాలా సులభం. ఇంతకంటే సులభం ఇంకేముంటుంది? భగవంతుని నామాన్ని జపించండి. ఇంకొకటి తపస్సు చేయలేం, యజ్ఞం చేయలేం. యజ్ఞాన్ని చేయడం కూడా అంత సులభమేం కాదు. స్వర్గానికి వెళ్ళడానికి త్రిశంకు యజ్ఞం చేశాడనమాట. భౌతిక కోరికలతో యజ్ఞం చేశాడు. ఏమైంది? మధ్యలో ఇరుక్కుపోయాడు పాపం, తలకిందులుగా ఇరుక్కుపోయాడు. తలకిందులుగా ఇరుక్కుపోయాడు అనమాట. అంత సులభం కాదు. ఇంతకుముందు వైదిక గ్రంథాలు వేదాల్లో ఉన్నట్లు యజ్ఞం చేయడం, దానం చేయడం, తపస్సు చేయడం, శివ చక్రవర్తి లాగా మీ మాంసాన్ని కోసేయమని ఎవరు అడగట్లేదు. అంతే కదా? రాజులు ఏం చేయాలంట? ఎవరు దానం అడిగినా కూడా కాదనకుండా ఇచ్చేయాలంట. పావురం వచ్చి అడిగింది, నాకు మాంసం కావాలని. ఏ మాంసం కావాలి? నీ మాంసమే కావాలి. ఇచ్చేశాడు. కేవలం తన ధర్మాన్ని పాటించడానికి, ఒక క్షత్రియుడిగా తన ధర్మాన్ని పాటించడానికి ఏం చేశాడు? మాంసాన్ని కోసి ఇచ్చేశాడు. ఎందుకు? దానగుణం. క్షత్రియులకి దానగుణం ఉండాలన్నమాట, లేకపోతే క్షత్రియుడు కాడు. మరి అలా అడుగుతున్నారా? ఇవన్నీ చాలా కఠినమైనవి. కానీ కలియుగంలో అందరూ పాటించాల్సిన కనీస యజ్ఞ దాన తపస్సులు చైతన్య మహాప్రభు చాలా సులభంగా ఇచ్చాడు. మరి ఇది కూడా అర్థం చేసుకోకుండా ఈ మోసపూరితమైన మతాలకి, గ్రంథాలకి ఆకర్షితులైతే ఇంకేం చేయలేం. అసలు ఈరోజు మతాలే కాదు, అందరూ మోసం చేస్తున్నారు. విద్యా వ్యవస్థ మోసమే, వైద్యం మోసమే, తర్వాత న్యాయం మోసమే, టీవీలు మోసమే, సినిమాలు మోసమే, రాజకీయాలు మోసమే, ఎక్కడ చూసినా మోసమే. దురదృష్టం ఏంటంటే ఆధ్యాత్మిక సంఘాల్లో కూడా మోసమే. మరి అలాంటి పరిస్థితుల్లో ధర్మం ఏంటో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంటుందన్నమాట. ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి మన బుద్ధిని ఉపయోగించాలి, శ్రద్ధగా మనం ప్రయత్నించాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు శ్రద్ధగా ప్రయత్నించకపోతే, నీలో శ్రద్ధ లేకపోతే మోసం చేసేవాడు వస్తాడు, మోసం చేయబడతావు. ఎవరైతే శ్రద్ధతో భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి సరైన ధర్మం ఏంటో, సరైన ధర్మం వైపు భగవంతుడు దారి చూపిస్తాడు, భగవంతుడే దారి చూపిస్తాడంట. అలాంటి ధర్మమే ఈ కృష్ణ చైతన్య మార్గం అన్నమాట. ఈ కృష్ణ చైతన్య మార్గం చైతన్య మహాప్రభు ఇచ్చారు, ప్రభువుల వారు ఇచ్చారు. ప్రభువుల వారి పుస్తకాలు చదవండి, ప్రభువుల వారి ప్రవచనాలు వినండి. ధర్మం ఏంటేంటో మనకు అర్థమైపోతుంది, అందరికీ అర్థమైపోతుంది. దానికోసం పండితులు అవ్వాల్సిన అవసరం లేదు, గొప్ప గొప్ప యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, కఠినమైన నియమాలు ఏం లేవు. కేవలం పుస్తకాలు చదవండి. ముందుగా ఎంతమంది దగ్గర ప్రభువుల వారి పుస్తకాలు ఉన్నాయి? చాలా తక్కువ మంది. లేని వాళ్ళందరూ కూడా పుస్తకాలు తీసుకోండి. చూస్తున్నారు కదా, అన్ని మతాల వాళ్ళు ఒప్పుకుంటారనమాట. ప్రభువుల వారి పుస్తకాల్లో భగవంతుని గురించి సంపూర్ణమైన విషయాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టే ఇటలీ, రష్యాలో కూడా క్రిస్టియన్ ఫాదర్లు చర్చిల్లో కూడా వాళ్ళు ఈ ప్రభువుల వారి పుస్తకాలు చదువుతున్నారు. ఎందుకంటే అలా విషయాలు ఉన్నాయి, భగవంతుని అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ప్రభువుల వారు వివరించారనమాట. ఏ ఇతర గ్రంథాల్లో సంపూర్ణంగా భగవంతుని గురించి చెప్పబడలేదు. బైబిల్లో జీసస్ క్రైస్ట్ చెప్తాడనమాట. ఏం చెప్తాడు? నేను ఇంకా చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరని తన శిష్యులకు చెప్పాడనమాట. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ సంపూర్ణం కాదు. బైబిల్ ధర్మగ్రంథమే, కానీ సంపూర్ణం కాదు. హరే కృష్ణ. సరే, అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మన ప్రభువుల వారి భాషలో చెప్పినట్టు ధర్మం లేనటువంటి తత్వం మానసిక కల్పనాపరులుగా మారకండి. అంతేనే అలాగే తత్వం లేనటువంటి ధర్మం ఏంటట? సిద్ధాంతము లేక మూఢ విశ్వాసం, మూడులుగా మారకండి. ఏమంటారు అది? మూఢనమ్మకాలు అంటారు కదా, అలా కాకూడదు అనమాట. ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు కార్తీక నోములు
పాటించాలి? ఎందుకు మందిరానికి వెళ్ళాలి, ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి, ఎందుకు ఇలాంటి పూజలు చేయాలి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, దాని వెనకాల ఉన్న నియమాలు పాటించడానికి ప్రయత్నించండి. గుడ్డిగా పాటించకూడదు అనమాట. హరే కృష్ణ. సో దయచేసి అందరూ కూడా ప్రభుల వారి పుస్తకాలు తీసుకోండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి. ఇది చాలా సులభమైన మార్గం, ఇది పవిత్రమైన మార్గం అనమాట. ఇందులో సందేహం అంటే ఏం లేదు. 100% ప్యూర్ అనమాట. ప్యూరిటీ గ్యారంటీడ్, క్వాలిటీ టెస్టెడ్. క్వాలిటీ కూడా టెస్ట్ చేయబడింది. ఎందుకంటే అలాంటి చెడు అలవాట్లు ఉన్న అందరూ కూడా మారిపోయి ఇప్పుడు సాధువులు లాంటి స్థానాల్లో ఉన్నారు. ఆ నియమాలు పాటించడం ద్వారా లోపల వారి పుస్తకాన్ని చదివి ఎంతోమంది మారిపోయి పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారు. అదే క్వాలిటీ టెస్ట్. అంతే కదా. ఇస్కాన్లో ఇప్పుడు ఇస్కాన్ అంటే చాలామంది ఏమనుకుంటారు, విదేశీ సంస్థ అనుకుంటారు. ఎందుకు? విదేశీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, క్రిస్టియన్స్ ఎక్కువగా మారారు కాబట్టి. చూడండి, అందరూ అర్థం చేసుకుంటున్నారు, మనం ఎందుకు అర్థం చేసుకోలేము? అదే క్వాలిటీ టెస్ట్ అనమాట. 100% ప్యూర్. ప్రభుల వారి పుస్తకాలు 100% ప్యూర్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం కీ జై, ఇలా ప్రభుపాది కీ జై. ఇప్పుడు హారతి ఉంటుంది. మరి చివరిగా అందరికీ అవకాశం ఏంటంటే, ప్రభుల వారి పుస్తకాలు ఈ మాసంలో డిస్కౌంట్ ధరలకే వస్తాయి. మీకు అందరికి చెప్పారు కదా, భగవద్గీత భాగవతం అన్ని కూడా డిస్కౌంట్ ధరలకి ఇస్తున్నారు. తీసుకోండి. మీ బంధువులందరూ కూడా ఈ నూతన సంవత్సరం బహుమతిగా ఇవ్వండి. ఏంటి సో మొట్టమొదటిసారిగా ఎవరైనా వచ్చినట్టుంటే మీ ఫోన్ నెంబర్లు మాకు అక్కడ తెలియజేయండి. వాళ్ళ మీకు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తాం. అంతేకాకుండా ఈ ప్రతి ఉత్సవాలు జరిగినప్పుడు మీకు తెలియజేస్తాం. మనం ఇక్కడ జరిగే మందిరంలో జరిగే కార్యక్రమాలను కూడా మీకు తెలియజేస్తాం. सकल गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्।